అమెరికాలో వారాహి నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. న్యూజెర్సీలోని సాయి దత్తా పీఠంలో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రవాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయి దత్తా పీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో వేద పండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నారు. దుర్గా సప్తశతి పారాయణం, లలితా సహస్రనామాలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో జరుగుతున్న వారాహి ఉత్సవాల గురించి పండితులు వివరించారు. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారిగా ఉద్భవించినట్లు తెలిపారు. ఇక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హోమాలు, అర్చనలు, ఆరతితో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. టీవీ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశైలందరికీ, భక్త మహాశైలందరికీ కూడా సాయి దత్త పీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి రఘుశర్మ శంకరమంచిని నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. మీ అందరికీ మన దేవాలయంలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ, స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ అప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాం. మనం ఫిబ్రవరిలో మీకు తెలుసు మనం రాజశ్యామల నవరాత్రులు కూడా చేశాము. అంతకుముందు ఓన్లీ దేవీ శరన్నవరాత్రులు మాత్రమే చేసేవాళ్ళం. గత 10 సంవత్సరాల నుంచి కూడా దేవీ శరన్నవరాత్రులు, అక్టోబర్లో జరిగే శారదా నవరాత్రులు చేసేవాళ్ళం. ఆ తర్వాత చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఈ 2 చేసుకుంటాం. కొత్తగా 2024 నుంచి రాజమాతంగి శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు చేసుకున్నాం. అప్పుడు కూడా ఇక్కడే ఇదే సన్నిధిలో రాజశ్యామల అమ్మవారిని పెట్టుకున్నాం. ఇప్పుడు మొన్న ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి, అంటే జూలై 6th నుంచి స్టార్ట్ అయింది వారాహి నవరాత్రులు. మనకి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా నిన్నటి వరకు జరిగినాయి. అవి కాకముందే 6th నుంచి, సాటర్డే నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభించుకున్నాం. ఆ సందర్భంగా శనివారం ఉదయం అరౌండ్ 9 o'clockకి గణపతి పూజ చేసుకొని పుణ్యవాచనం, కలశస్థాపన, కంకణధారణ ఇవన్నీ చేసుకొని 10:30 AM దుర్గా సప్తశతి పారాయణ చేసుకున్నాం మొదటి రోజున. సాయంత్రం 6 గంటల నుండి శ్రీచక్ర అభిషేకం, శ్రీచక్రార్చన, వారాహి అమ్మవారి అభిషేకం, వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామ పూజ, అలాగే భక్తులందరూ కూర్చుంటే వాళ్ళందరికీ కూడా కుంకుమ ఇచ్చి వాళ్ళు కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రారంభించాం. అలా శనివారం ఈవినింగ్ జరిగింది. ఆదివారం నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటలకి దుర్గా సప్తశతి పారాయణ ఆ టీం ఉన్నారు, ఋత్విక్ టీం, వాళ్ళందరూ వచ్చి చక్కగా రోజు పారాయణ చేస్తున్నారు. ఉదయం మామూలు రెగ్యులర్ పూజ జరుగుతుంది. ఈవినింగ్ ప్రతిరోజు కూడా 6 గంటలకి దుర్గా సప్తశతి మన అమ్మవారి వారాహి అమ్మవారి అభిషేకం, లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ, నిన్నటి రోజునైతే టీటీడీ దేవస్థానం నుంచి శ్రీ గురు జ్యోతిర్మయ్య గారు వచ్చారు. వారితో సత్సంగం చేసుకున్నాం. అలాగే ఈ రోజున రెగ్యులర్ పూజ చేసుకుంటూ ఉండగా మన ఇండియా నుంచి స్వామినాథన్ శివాచార్య గారు, గురువు గారు, వారు అనుకోకుండా గురువారిపల్లి టెంపుల్లో కుంభాభిషేకానికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఈ రోజున అనుగ్రహ భాషణ చేశారు. అమ్మవారు ఏంటి, నవరాత్రులు ఏంటి, వాటి గురించి భక్తులందరికీ తెలియజేశారు. వాళ్ళు చక్కగా వారి ఆశీర్వచనం తీసుకున్నాం. ఈ రోజున మూడో రోజు కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం. ఇలా కంటిన్యూ రేపటి నుంచి కూడా ఈవినింగ్ పూజలు చేసుకుంటూ లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ 14th నాడు చివరి రోజు సండే రోజున ఈవినింగ్ అరౌండ్ 4 PM-కి 4:30కి వారాహి మాత మూలమంత్ర హోమం చేసుకొని పూర్ణాహుతి చేసుకొని మరలా రెగ్యులర్గా 6:30కి అమ్మవారి అభిషేకం చేసుకుంటాం. కలశ నీళ్ళతో అభిషేకం చేసుకొని అమ్మవారి అభిషేకం అయిపోతేనే లలితా సహస్రనామ పారాయణ చేసుకొని ఆ పూజ అయిపోతేనే 7:30కి అరౌండ్ అమ్మవారిని పల్లకి ఉత్సవం చేస్తాం, ఊరేగింపు. ఆ ఊరేగింపు అయిన తర్వాత అమ్మవారి హారతి మీరు చూస్తూనే ఉంటారు. దేవీ శరన్నవరాత్రుల్లో మన హారతి కోసం చాలామంది వస్తారు. ఐగిరి నందిని హారతి, నక్షత్ర హారతి, డిఫరెంట్ హారతులు ఇస్తాం. అది ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ప్రతిరోజు కూడా ఉదయం అరౌండ్ 8:30కి హారతి ఇస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మిగిలిన రోజుల్లో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని
అమ్మవారి హారతి తీసుకొని మహాప్రసాదం తీసుకొని అమ్మ కృపకి పాత్రుల వారని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా, స్పాన్సర్షిప్ చేయాలనుకున్నా, అమ్మవారి పూజలో పాల్గొనాలనుకున్నా టెంపుల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు 7328091200. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా నెంబర్ కూడా చేయొచ్చు 5163598178కి. మన వెబ్సైట్ www.saidatta.nj.org. ఈ సందర్భంగా ఈ వారాహి నవరాత్రులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో చేస్తున్న నవరాత్రులు. కోవిడ్ తర్వాత అందరూ భయపడుతున్నారు, అందుకని ఎంత మనం చేయగలిగితే అంత చేసి భక్తులకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. కాకపోతే మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఆ పూజలో పాల్గొంటే మాకు సంతోషం. ఈ సందర్భంగా వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ, ఈ అందరికీ చూపిస్తున్న టీవీ యాజమాన్యం అందరికీ, దాంట్లో వర్క్ చేసే అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాలు జరగాలంటే ఎంతోమంది సహకారం అవసరం. సహకరిస్తున్న దాతలు కానీ, డైరెక్టర్స్ కానీ, ఎస్డిపి ఫ్యామిలీ వాలంటీర్స్ కానీ, భక్తులు కానీ అందరికి కూడా సాయినాథ, శ్రీమాత, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వారాహి మాత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః.